నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీకు 2004 సంవత్సరం దుర్ఘటన గుర్తుందా? అదే 2004 సంవత్సరం సీన్ మళ్ళీ రిపీట్ అవబోతోందా? 2004లో భారత సముద్ర తీరాలను నాశనం చేసిన ఆ భయంకరమైన సునామీని ఒక్కసారి గుర్తు చేసుకోండి. దాదాపు 10,000కు పైగా నిండు ప్రాణాలు, 6,000కు పైగా ఆచూకీ గల్లంతు, వీటితో పాటు 200 కోట్లకు పైగా అపార ఆస్తి నష్టం. ఇది అప్పటి సునామీ మనకు మిగిల్చిన మర్చిపోలేని మహా కష్టం. మరి ఈ మధ్య వచ్చిన రష్యా సునామీ మన దేశాన్ని తాకే అవకాశం ఇప్పుడైతే లేదు, కానీ వేరే విధంగా సునామీలు భారతదేశానికి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అవన్నీ వివరిస్తాను. ఎందుకంటే భారతదేశం ఎక్కువ తీర ప్రాంతం గల దేశం. దాదాపు 7,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్న దేశం మన భారతదేశం. మరి సునామీ మరోసారి మన దేశాన్ని ఎలా తాకబోతోంది? అక్షర సత్యాలు మీకు నెంబర్లతో సహా వివరిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూసి లింక్ని దాచిపెట్టుకోండి, 10 మందికి చూపించండి, జాగ్రత్త పడండి. భూగర్భ భూకంపాలు, ముఖ్యంగా సముద్ర భూమి ఆకస్మిక ఒత్తిడులు సునామీలను సృష్టిస్తాయి. 2004 డిసెంబర్ 26న సుమత్రా సమీపంలో 9.3 తీవ్రత భూకంపం సముద్ర భూమిని 15 మీటర్ల ఎత్తుకెత్తేసింది. దీనివల్ల 30 మీటర్ల ఎత్తైన అలలు భారత తీరాలైన తమిళనాడు, కేరళ, అండమాన్ దీవులపై ఎగసిపడ్డాయి. ఆ అలలు 800 కిలోమీటర్ల వేగంతో గంటకు వచ్చి నాగపట్టణం, చెన్నై, కన్యాకుమారి వంటి ప్రాంతాలను దాదాపు మునిగిపోయేలా చేశాయి. ఇది 21st సెంచరీలో రికార్డైన అత్యంత ఘోరమైన సహజ విపత్తు. భారత్కు సునామీ వచ్చే అవకాశాలతో పాటు సునామీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను, కాబట్టి పూర్తి వీడియో చూడండి. సైంటిస్టులు చెప్పినట్లు భారత ఉత్తర తీరాలపై సునామీలు వచ్చే అవకాశం తక్కువ, కానీ దక్షిణ ఈశాన్య పడమర తీరాలు అలాగే అండమాన్ నికోబార్ దీవులలో ఎప్పుడైనా సునామీలు విరుచుకుపడవచ్చు. 1000 సంవత్సరాల క్రితం ఒక పురాతన సునామీ తూర్పు ఆఫ్రికా నుండి భారత దక్షిణ తీరాల వరకు విస్తరించిందని అంచనా. ఇది 2004 సునామీ కంటే చాలా తీవ్రమైనదని అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూగర్భ ప్రాంతాల్లో ఒకటి. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ 40,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి 15 దేశాలను కలిగి ఉంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. ఈ ప్రాంతం భూకంపాలు, అగ్నిపర్వత శిఖరాలు అలాగే సునామీల కేంద్రంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు కలిసి కదులుతూ భయంకరమైన సహజ విపత్తులను సృష్టిస్తూ ఉంటాయి. భారతదేశం పూర్తిగా రింగ్ ఆఫ్ ఫైర్లో అయితే లేదు, కానీ దాని అండమాన్ నికోబార్ దీవులు ఈ ప్రమాద ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇండో ఆస్ట్రేలియన్ అలాగే యూరోపియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ జోన్లో ఉన్నాయి. 2004 డిసెంబర్ 26న ఈ ప్రాంతంలో 9.3 తీవ్రత భూకంపం జరిగి భయంకరమైన సునామీని సృష్టించిన విషయం మీకు తెలిసిందే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ భవిష్యత్తులో కూడా భారతదేశంలో అపాయకరమైన ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఈ ప్లేట్ల కదలికలు ఎప్పుడైనా ఆకస్మిక భూకంపాలను తీసుకురావచ్చు అని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ భయానక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఒక అత్యద్భుతమైన పద్ధతిని అయితే అవలంబిస్తోంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇన్కాయిస్ రియల్ టైం హెచ్చరికలు, అలల ఎత్తు, ప్రమాద ప్రాంతాలను గుర్తించే సిస్టమ్ను అభివృద్ధి చేసింది. 2004 సునామీ తర్వాత ఈ సంస్థ భారతదేశాన్ని సునామీల నుండి రక్షించేందుకు 35 GPS స్టేషన్ల నెట్వర్క్ను అయితే ఏర్పాటు చేసింది. అయితే ఇది పూర్తి రక్షణ అయితే కాదు, ఎందుకంటే వీటిలో అండమాన్ దీవులు ఇంకా పూర్తి కవర్ కాలేదు. ఒక్కసారి భూకంపం సంభవిస్తే 10 నిమిషాల్లో హెచ్చరికలు జరుగుతాయి, కానీ ఈలోపే ప్రజలు సురక్షిత ప్రాంతాలు చేరుకోవడం కష్టం. భయంకరమైన వాస్తవం ఏమిటంటే సునామీలు ఆకస్మికంగానే వస్తాయి. సునామీ అలలు తీరంపైకి రాకముందు సముద్రం బాగా వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత భయంకరమైన అలలు వస్తాయి. 2004లో తమిళనాడులో అలలు 17.30 మీటర్ల ఎత్తుకు చేరి గ్రామాలను ముంచెత్తేశాయి. భవిష్యత్తులో మక్రాన్ జోన్ నుండి వచ్చే ఒక చిన్న భూకంపం కూడా పడమర తీరాలను పూర్తిగా నాశనం చేయగలదు. ప్రస్తుతం ఇన్కాయిస్ హెచ్చరిక వ్యవస్థ భారత భూభాగాన్ని 2004 కంటే ఎక్కువే రక్షిస్తోంది, కానీ సునామీ తీవ్రతను మాత్రం ఇంకా పూర్తిగా అంచనా వేయలేకపోతుంది. ఫ్రెండ్స్, భయంకరమైన సునామీని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. భూకంపం బలంగా రాగానే సముద్రం విచిత్రమైన శబ్దాలు చేస్తుంది, లేదా సముద్రపు నీరు వెనక్కి వెళ్తుంది. ఆ క్షణంలోనే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఓ మంచి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా దగ్గరలో ఉన్న ఏదైనా బలమైన ఎత్తుకు చేరాలి. ఆ ఎత్తుకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఫోను, టార్చ్ లైట్ అలాగే కొంత ఆహారం తీసుకెళ్ళాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న సునామీ మీ మీద విరుచుకుపడితే కనీసం ఎవరికోసమైనా సహాయం కోసం పిలవాలి. సునామీ అనేది ప్రకృతి విపత్తు, తుఫాన్ అనేది ప్రకృతి విపత్తు.
ప్రకృతి నుండి విపత్తులు ఎప్పుడు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇండియా హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సునామీ.